యాక్చువల్‌గా సాధారణంగా పిల్లల్లో అంటే చిన్న పిల్లల్లో కొంచెం మూర్ఛ వస్తూ ఉంటది కొంతమంది పిల్లలకి. అసలు సాధారణంగా పిల్లల్లో ఏ వయసులో ఈ వ్యాధి వస్తుంది? అంటే వ్యాధిని అనకూడదు. బట్ ఏంటంటే తప్పక అనాల్సిన పదం అది. సో ఏ వయసులో వస్తదంటారు? ఓకే. మూర్ఛలు లేదా కామన్‌గా మనం దాన్ని ఫిట్స్ హ్మ్. లేకపోతే సీజర్స్ అవును. ఇలా అంటాము. సో, పిల్లలలో రైట్ ఫ్రమ్ న్యూబార్న్ అంటే పుట్టిన తర్వాత ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు నుంచి హ్మ్. లైఫ్ టైమ్ ఎప్పుడైనా మనకి సీజర్స్ అనేటివి రావచ్చు. కానీ ఎందుకొస్తున్నాయని కారణాలు వేరీ అవుతాయి అకార్డింగ్ టు ఏజ్. హ్మ్. సో, న్యూబార్న్‌కొచ్చే రీజన్స్ వేరే ఉంటాయి. పెద్దవాళ్ళకొచ్చే రీజన్స్ వేరే ఉంటాయి. సో, మనకి ఎందువలన వస్తున్నాయనేది మనము దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం. అండ్ అకార్డింగ్‌గా ట్రీట్ చేసుకుంటాం. ఓకే. అట్లా. సో, ఏజ్ ఎనీవేర్ న్యూబార్న్ టు అడల్ట్ ఎనీ టైమ్ ఫిట్స్ అనేటివి రావచ్చు. ఒక ఓకే. పర్టిక్యులర్ ఏజ్ అంటూ కాదు. కారణాలు డిఫరెంట్ ఉంటాయి. రీజన్స్ డిఫరెంట్ ఉంటాయి. హ్మ్. అకార్డింగ్ టు ఏజ్ చేంజ్ అవుతుంటాయి. ఓకే. యాక్చువల్‌గా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు లేడీస్ వాళ్ళు తీసుకునే ఏదైనా ప్రికాషన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మెడిసిన్ ఎనీథింగ్ అది ఈ పిల్లల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు మూర్ఛ అనేది కొంచెం బాధపడాల్సిన విషయం. చిన్న బోర్న్ బేబీ అన్నది చాలా బాధపడాల్సిన విషయం కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటదంటారా కొంతైనా? ఓకే. డ్రగ్స్ ఎఫెక్ట్ ఏవైతే ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు దీన్ని టెరాటోజెనిక్ డ్రగ్స్ అంటారు. హ్మ్. ఆ డ్రగ్స్ ఏమైనా తీసుకుంటేనే బేబీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా అలౌడ్ డ్రగ్స్ ఉంటాయి. కేటగిరీ ఏ అంటాము. అంటే ఆ డ్రగ్స్ ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. దానివల్ల అయితే పిల్లలకి ఏం కాదు. కానీ ఆహ్, వాడకూడనిది డ్రగ్స్ ప్రెగ్నెన్సీలో వాడితే బేబీస్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే రిస్క్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే సపోజ్ మదర్‌కి ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ 3 మంత్స్‌లో కానీ ఆర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎనీ టైమ్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఎలాంటి ఇన్ఫెక్షన్ అంటే సైటోమెగాలో వైరస్ అంటే ఒకటి ఇన్ఫెక్షన్ అంటారు. టార్చ్ గ్రూప్ అనేది ఒక ఇన్ఫెక్షన్ అంటారు. అటువంటి టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏమైనా అయితే అది మదర్ నుంచి బేబీకి ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. అండ్ దానివల్ల బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో, ఆ పర్టిక్యులర్ టార్చ్ గ్రూప్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా మదర్‌కి ప్రెగ్నెన్సీలో వస్తే అప్పుడు బేబీ మీద ఎఫెక్ట్ అయ్యి బేబీకి తర్వాత పుట్టాక ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, కానీ మామూలుగా దగ్గు, జ్వరము దానివల్ల అయితే బేబీకి ఏం కాదు. అట్లా. యాక్చువల్‌గా పిల్లల్లో ఈ మూర్ఛ ఉంది అని పేరెంట్స్ గుర్తించడం ఎలా? ఎందుకంటే చాలా మందికి తెలియదు. దానివల్ల చాలా ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు కూడా చాలా మంది పేరెంట్స్. అలా కాకుండా మనం ఫస్ట్‌లోనే గుర్తించడం వల్ల కొంతమంది మనం కేర్ తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి. సో, మూర్ఛలు అనేది దాన్ని ఐడెంటిఫై చేసుకోవడము దాని లక్షణాలను బట్టే. హ్మ్. సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టే. ఎందుకంటే డాక్టర్‌గా కూడా మీరు నాకు ఏ సిమ్టమ్ చెప్తే దాన్ని బట్టే నేను చెప్పగలుగుతాను. ఓకే. ఇది ఫిట్స్ ఉండొచ్చా? కాకపోవచ్చా? అవును. ఓకే. సో, యూజువల్‌గా నాకు ఫిట్స్ చాలా రకాలుంటాయి. హ్మ్. కొన్ని జనరల్ ఫిట్స్ అంటాం, ఫోకల్ ఫిట్స్ అంటాం, అబ్సెన్స్ ఫిట్స్ అంటాం. ఇట్లా రకాలుంటాయి. ఓకే. సో, జనరల్ ఫిట్స్ ఎట్లా వస్తాయి? మొత్తం బాడీకొస్తాయి. అందులో ఏంటి కళ్ళు తేలేయటం ఈ రకంగా, కొంచెం ఫేస్ ఎక్స్‌ప్రెషన్ మారిపోవడము, స్టిఫ్‌గా అయిపోవడం బాడీ, పిడికిలు పట్టేయడము, ఈ రకంగా ఇట్లా పోస్చర్ చేసేస్తారు. మనం పిలిచినా పలకరు. మొత్తం బాడీ స్టిఫ్ అయిపోతుంది. ఏమైపోతుందని చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది యాక్చువల్లీ. ఓహ్! సో, మొత్తం బాడీ స్టిఫ్ అయిపోయి కొట్టుకోవచ్చు వాళ్ళు ఇలా ఇలా చేతులు, కాళ్ళు కొట్టుకోవచ్చు. అండ్ మనం పిలిచినా పలకరు వాళ్ళు. సో, దాన్ని జనరల్ ఫిట్స్ అంటాం మనం. రెండోది ఫోకల్ ఫిట్స్ అంటారు. అంటే ఏంటి బాడీకి వన్ పార్టే వస్తది. ఓహ్! ఒక వన్ హాఫ్ జస్ట్ వన్ హాఫే కొట్టుకుంటుంది. హ్మ్. లేక జస్ట్ ఈ పెదవి మాత్రం వరకే, ఫేస్ వరకే అట్లా ఫోకల్ ఫిట్స్ అంటాం. ఓకే. అందులో సోయా అనేది ఉండొచ్చు. హ్మ్. సోయలో ఉంటారు. కానీ అదేంటో ఆటోమేటిక్‌లీ అదే ఒక బాడీ పార్ట్ కొట్టుకుంటుంది అంట. ఓహ్! దాన్ని ఫోకల్ ఫిట్స్ అంటారు. హ్మ్. ఓకే. మూడోది ఒకటి ఉంటది అబ్సెన్స్ సీజర్స్ అంటారు. అందులో ఏంటంటే ఉన్నట్టుండే పాజ్ అయిపోతారు ఇట్లా. మాట్లాడుతూ ఆగిపోతారు. ఓహ్! ఫ్యూ సెకండ్స్ కోసం. హ్మ్. ఏమైందా? ఏంటా? అనే లోపే మళ్ళీ కాన్షియస్‌కొచ్చేస్తారు. హ్మ్. సో, అవి గూడా ఒక రకమైన ఫిట్సే. హ్మ్. సో, దీంట్లో ఇన్ని రకాలుంటాయి. చిన్న బేబీ న్యూబార్న్ బేబీస్‌లో కూడా జస్ట్ కాలిట్లా జర్క్‌గా కదిలిపియడం కదలడము అది కూడా ఒక రకమైన ఫిట్స్. కొంత ఇన్ఫెంట్స్ అంటారు 6 మంత్స్, 8 మంత్స్‌లో వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి స్పాజమ్స్ అని.
ఉమ్. అందులో ఏంటంటే జస్ట్ ఉలికి పడతారు అంతే. ఓ. బాగానే ఉంటారు, ఉమ్. పాలు తాగుతూ ఉంటారు, మంచిగా ఉంటారు, ఆడుకుంటుంటారు, మధ్యలో ఇట్లా అంటారు. ఉమ్. అది కూడా ఒక రకమైన ఫిట్స్. సో ఇన్ని రకాలు ఉంటాయి. సో ఎనీ అబ్నార్మల్ మూమెంట్ మనకు కనిపించింది అని అంటే ఇది ఫిట్స్ ఉండొచ్చా అని డౌట్ పడాలా, కానీ కన్ఫర్మేషన్ కి డాక్టర్ దగ్గర వెళ్ళాలి. ఓ. ఖచ్చితంగా. ఖచ్చితంగా అదే. ఎందుకంటే క్లారిటీ ఉండదు. Clarity. అప్పుడప్పుడు వాళ్ళు ఆడుతూ అంటున్నారో తెలియదు, అనుకోకుండా జరుగుతుందో తెలియదు, నిజంగా ఫిట్స్ అంటున్నారో తెలియని పరిస్థితి. Yeah. ఇంకో విషయం చెప్తాను. కొన్ని ఏమంటాయి, కొన్ని మూమెంట్స్ ఎలా ఉంటాయి, ఫిట్స్ లా కనిపిస్తాయి కానీ ఫిట్స్ ఉండవు. ఓ. పిల్లలలో అలా కూడా ఉంటాయి. అవును. అవి కనపడనీకి ఏంటి వెరైటీగా చేస్తున్నారు అనుకుంటాం, ఉమ్. కానీ ఫిట్స్ కాదు. ఉమ్. అలా కొన్ని బిహేవియరల్ ఉంటాయి, దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకే అలాంటి డౌట్ ఏమైనా ఉంటే వచ్చి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ని ఒకసారి కలిసి ఇది ఫిట్స్ అయినా కాదా, మామూలా ఏం కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ ఫిట్స్ కి చికిత్స అనేది అంటే పూర్తిగా క్యూర్ చేయడానికి ఉందంటారు అసలు? Okay, yeah. ఇది డిఫికల్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఈజీ, ఆన్సర్ డిఫికల్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫిట్స్ మందులు ఎలా పనిచేస్తాయి, ఫిట్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఆపుతాయి. ఓకే, కానీ అది రూట్ కాజ్ ని పూర్తిగా క్లియర్ చేయదు. ఓకే, ఇప్పుడు మీరు నన్ను అడిగారు ఫిట్స్ ఎందుకు వస్తాయి అని నేను అన్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫిట్స్ ఎందుకు వస్తాయనంటే మన బ్రెయిన్ లో యాక్చువల్లీ చాలా ఇవి వచ్చేటి బ్రెయిన్ నుంచి, ఫిట్స్ వచ్చేటి బ్రెయిన్ నుంచి. ఓకే, సో మన బ్రెయిన్ లో చాలా చిన్న చిన్న నరాలు ఉంటాయి, స్మాల్ మైక్రో, అంటే మన మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే కనిపించే నరాలు, అంత స్మాల్ నరాలు. ఆ నరాలు ఒక నెట్వర్క్ లో ఉంటాయి. ఒక నరం ఇంకో నరంకి కమ్యూనికేట్ చేయాలంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పాస్ చేస్తాయి. అంటే అంత ఇంట్రికేట్ ఉంటది, అంత కాంప్లెక్స్ ఉంటది. సో ఇప్పుడు ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ లో ఏదైనా డిస్టర్బెన్స్ అయింది, ఒక షార్ట్ సర్క్యూట్ లా అయింది, అది ఫిట్స్ చేస్తుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇన్ ద బ్రెయిన్. ఓకే, ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ చేయడానికి ఏదైనా కారణం ఉండొచ్చు బ్రెయిన్ కి రిలేటెడ్. ఇప్పుడు దెబ్బ ఏమైనా తగిలింది తలకి, సో అక్కడ నరాలు కొంచెం ఎఫెక్ట్ అయిపోయి అక్కడ నుంచి ఫిట్స్ వస్తాయి. ఏమైనా ఇన్ఫెక్షన్ అయింది, మెదడు ఇన్ఫెక్షన్ అంట, ఆ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ నరాలను కొద్దిగా వాపు చేసి అక్కడ నుంచి ఫిట్స్ వస్తున్నాయి. ట్యూమర్, గడ్డ, బ్లడ్ క్లాట్ అయింది, ట్యూమర్ అయింది, గడ్డ అయింది, అక్కడ ఆ నరాల చుట్టుపక్కల నరాలను అది ఇరిటేట్ చేసి ఫిట్స్ చేస్తుంది. సో నేను ఫిట్స్ ట్రీట్ చేయాలంటే ఎందుకు వస్తున్నాయని దాన్ని ట్రీట్ చేయాలా, ప్లస్ మందులు ఇచ్చుకుంటూ ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అబ్నార్మల్ కాకుండా దానికి మందులు వేయాలి. సో ఈ నా మందులు దేని మీద యాక్ట్ చేస్తే ఎలక్ట్రికల్ యాక్టివిటీ మీద యాక్ట్ చేస్తాయి. కానీ కారణం ఇప్పుడు ట్యూమర్ ఉందా, నేను ట్యూమర్ తీయాలి, అడిగాను. ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ఫెక్షన్ నేను ట్రీట్ చేయాలి, అట్లా. సో క్యూర్ కొన్ని వాటికి ఉంటాయి, దేనికైతే నేను కారణంని క్యూర్ చేసేస్తాను. కొన్ని ఎట్లా ఉంటాయంటే ఏ కారణం లేకుండా వచ్చే ఫిట్స్ ఉంటాయి, అవి జెనెటిక్ కారణాల వల్ల వచ్చేటివి. సో అందులో మీరు స్కాన్ చేయండి, టెస్ట్లు చేయండి, అన్ని నార్మల్ ఉంటాయి, కానీ అయినా వాళ్ళకి ఫిట్స్ వస్తుంటాయి బికాస్ ఆఫ్ జీన్స్, ఏదో జెనెటిక్ రీజన్ వల్ల. సో వాళ్ళకి కంప్లీట్ గా క్యూర్ చేయలేము మనము, కానీ మందులు ఇచ్చేసి ఫిట్స్ రాకుండా కంట్రోల్లో ఉంచుతాం. అంటే వాళ్ళు రెగ్యులర్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు, కానీ మెడిసిన్ తీసుకుంటూ ఉంటాం కంప్లీట్ గా. అది ఫస్ట్ మనం అంటే వాళ్ళు వచ్చిన ఫిట్స్ ని బట్టి చెప్పేయచ్చు. ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి, లైఫ్ లాంగ్ గా, లేక 2 years లేక 2 years, కొన్ని వాటికి 2 weeks ఇస్తాం, కొన్ని వాటికి 3 months 6 months ఇస్తాం, కొన్ని వాటికి 2 years ఇస్తాం, కొన్ని వాటికి లైఫ్ లాంగ్. సో దేని మీద డిపెండ్ అవుతావు, కారణం మీద డిపెండ్ అవుతుంది ఎందుకు వస్తున్నాయి అట్లా. చాలా మందికి సడన్ గా ఇప్పుడు మనం అనుకున్నప్పుడు పిల్లలకి అలాగే ఫిట్స్ ఉందని తెలిసి ఉండొచ్చు పేరెంట్స్ కి, ఫర్ సపోజ్ అంటే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు ఉంది, అప్పటికప్పుడు తీసుకుంటే అంటే ప్రెసెంట్ ఫిట్స్ వచ్చిన బాబు కానీ పాప కానీ పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఏదైనా చేయడానికి ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి టైం పడుతుంది, బట్ వాళ్ళు అక్కడ ఏదో ఒకటి చేసి వాళ్ళైతే నార్మల్ పర్సన్ చేయాలి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? సో దీన్ని ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి, ఇప్పుడు సపోజ్ సడన్ గా మీకు అనిపించింది, యూజువల్లీ పబ్లిక్ ప్లేసెస్ లో అలా సడన్ గా ఎవరైనా పడిపోతున్నారు అట్లా అంటే ఆ క్షణానికి మీరు ఏం చేయాలి, ఫస్ట్ అవాయిడ్ క్రౌడింగ్. అందరు ఏదో అయిపోయిందని అందరు జనాలు ముందు వచ్చేస్తారు, కానీ క్రౌడింగ్ కొద్దిగా అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ అనేది ఆక్సిజన్ అందడం, గాలి అందడం చాలా ఇంపార్టెంట్. అందరు క్రౌడింగ్ చేసేస్తే గాలి ఇంకా ఊపిరి అందదు. సో అవాయిడ్ ఓవర్ క్రౌడింగ్.
అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఏమైనా టైట్ క్లోత్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, కాలర్ బటన్స్ ఏమైనా ఉన్నాయి, లూజన్ అవుట్ చేయాలి సో దట్ బ్రీదింగ్ ఈజీ అవుతుంది. అండ్ వాళ్ళని లెఫ్ట్ సైడ్ కి తిప్పి పడుకోబెట్టాలి, రికవరీ పొజిషన్ అంటాం దాన్ని. ఇటు సైడ్ తిరిగి వన్ లెగ్ వన్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ కి తిరిగి రికవరీ పొజిషన్ లో పెట్టాలా. ఎందుకు అలా పెడతామంటే ఒక్కొక్కసారి నోటి నుండి నురుగు రావటము అవన్నీ ఉంటాయి. సైడ్ కి తిప్పితే అంటే సైడ్ కి పడిపోతుంది, అది వెనకాలకి వెళ్ళదు. అది వెనకాలకి వెళ్తే ఊపిరితిత్తుల్లో వెళ్ళే రిస్క్ ఉంటుంది. సో అందుకే సైడ్ కి పడుకు పెడతాము. ఏమైనా టైట్ క్లోత్స్ అంటే లూజన్ చేసేస్తాము. ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంది చుట్టుపక్కల, బ్యాగ్స్ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ ఉంది, ఇది దూరం చేసేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి కొట్టుకుంటారు, దెబ్బలు తాకుతాయి దాని. సో అట్లా ఎన్వైరన్మెంట్ క్లియర్ చేసేసి అప్పుడు మీరు కాల్ ఫర్ అంబులెన్స్, కాల్ ఫర్ హెల్ప్.